మండపేట వైసీపీ సభలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ సభ జరుగుతూ ఉండగా హఠాత్తుగా ఒక గోడ కూలిపోయింది. 11 మందికి ఈ ప్రమాదం కారణంగా గాయాలయ్యాయి. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిల్లి రాములమ్మ అనే ఒక మహిళ మృతి చెందింది. మిగిలిన వారికి అక్కడ ఇంకా చికిత్స కొనసాగుతోంది. అయితే వెంటనే జగన్ క్షతగాత్రుల్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్లి ఆసుపత్రికి వెళ్లారు. మా ప్రతినిధి వర్మ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. వర్మ, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సాయంత్రం మండపేట కలవపూ సెంటర్ లో ఈ జగన్ సభని స్థానిక నాయకులు ఏర్పాటు చేశారు. జగన్ ని చూడడానికి చాలా మంది మహిళలు ఎదురుగుండా ఉన్న అక్కడికి సభాస్థలి ఏదైతే ఉందో అక్కడికి 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక పాత షాపింగ్ కాంప్లెక్స్ పైకి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా పిట్టగోడ మీద కూర్చోవడంతోనే ఆ పాత గోడ కూలిపోవడంతోనే వీళ్ళంతా కింద పడిపోయారు. వీళ్ళ మీద ఆ శిథిలాలన్నీ పడిపోవడంతో ఆ మొత్తం నలుగురికి కాళ్ళు విరిగిపోయి ఒక మహిళ పిల్లి రాములమ్మ అనే మహిళకి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరుకు సందులో ఈ సభ ఏర్పాటు చేయడంతోనే సకాలంలో ఇక్కడికి 108 అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో స్థానికులు ఎవరైతే ఉన్న నాయకులు కార్యకర్తలు ఈ శిథిలాలను తొలగించి ప్రసార రథం ఏదైందో ఏఎస్ఆర్సీపీ ప్రసార రథం మీద స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ పిల్లి రాములమ్మ చనిపోయింది. అయితే ఈ మీ సభ ముగిసిన తర్వాత సంఘటన గురించి తెలుసుకున్న జగన్ ఒటాఒటిన ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఉన్న క్షతగాత్రులందరినీ పరామర్శించారు. వాళ్ళందరికీ భరోసా కల్పించారు అంటూ ప్రస్తుతం అయితే జగన్ మండపేట నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే స్థానిక నాయకులు మాత్రం ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చేదోడు బాదోడుగా ఆసుపత్రి దగ్గర ఉండడం మనకు తెలుస్తాం. రైట్ వర్మ, ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మండపేటలో జగన్ సభకి భారీగా జనం వచ్చారు. ఆయన మాటలు వినడానికి వచ్చిన ఈ సభా ప్రాంగణంలో హఠాత్తుగా గోడ కూలిపోయింది. జగన్ని చూడడానికి చాలామంది అక్కడ గోడ మీద నుంచుని కూడా చూస్తున్న క్రమంలో హఠాత్తుగా గోడ కూలిపోవడంతో దాదాపు 11 మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు పిల్లి రాములమ్మ అనే మహిళ చనిపోయింది. జగన్ వెంటనే హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు.